అప్పుడు నువ్వు నిజంగా ఏదో జయాన్ని పొందావు, యుద్ధం చేశావు. కానీ నువ్వు ఆ యుద్ధం చేయడంలో ఏమైపోయింది అంటే వృద్ధజనులు, బాలురు, సఖులు, బంధువులు ఇంతమంది మరణించారు. మరణించిన తర్వాత నీకు జయం కలిగింది. ఆ జయం కలిగిన కారణం చేత నీకు సుఖం ప్రాప్తించింది. అనుభవించగలవా? ఏమిటి అనుభవిస్తావు? ఎవరున్నారు కనుక ఏం సంతోషం పొందాలి? వాళ్ళందరూ ఏరిప్పుడు, వాళ్ళందరూ చనిపోయారు కదా అన్న బాధ మిగిలిపోయిందా? మనసులో ఆ బాధ మిగిలిపోయిన తర్వాత అనుభవించడానికి సంతోషం ఎక్కడుంది? దేనికి యుద్ధం? అసలు యుద్ధం చేయాలన్న ఆలోచన నీకు రావడం ఏమిటి? కాబట్టి అటువంటి యుద్ధం వైపు నువ్వు మొగ్గు చూపకూడదు కదా. అంతేకాదు, నిజంగా యుద్ధమే జరిగితే మీ వైపేం సామాన్యమైనటువంటి వీరులు లేరు ధర్మరాజా. చాలా చాలా శక్తివంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికన్నా మీకు పెద్ద దిక్కు, పెట్టని కోట, అసాధారణమైనటువంటి విభూతులు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆ పైన భీముడు, అర్జునుడు ఉన్నారే, వాళ్ళిద్దరూ యుద్ధంలో ప్రజ్వలించేటటువంటి మంట. దాన్ని ఆర్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ పైన సాత్యకి, విరాటుడు అటువంటి వీరులే. ఆ పైన ద్రుపద మహారాజు సామాన్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు కాడు. అటువంటి వీళ్ళందరూ యుద్ధానికి వస్తే దేవతలైనా ఆపగలరా? కాబట్టి మీరు చాలా చాలా పరాక్రమవంతులు. కానీ కౌరవులు కూడా తక్కువేం కాదు ధర్మరాజా. ద్రోణుడు, భీష్ముడున్, కృపుడు, ద్రోణసుతుండును, కర్ణశల్యులున్ ప్రాణములా సుయోధని పాలివయండ్రు. నిజానుజన్ముల క్షీణ పరాక్రముల్ సుతులజేయులు బాహ్లిక సోమదత్తులా స్థాణునకైన నోడరు వశంపె జయింపగ వారి నేరికిన్. అంతిమంగా తీర్పు చెప్పినప్పుడు కౌరవులు ఓడిపోరు సుమా అని చెప్పాడు. అంటూ ఏం చెప్తున్నాడంటే అవతల వైపు ఏం తక్కువ వారు లేరు. గురువుగారి పేరు ముందెత్తాడు. ఎందుకని అంటే వాళ్ళకి ఉన్న గురుభక్తి అటువంటిది. గురువుతో యుద్ధం చేసి గురువుని చంపేస్తారా మీరు? అటు ద్రోణుడున్నాడు, భీష్ముడున్నాడు, కృపుడున్నాడు, అశ్వత్థామ సాక్షాత్తు గురుపుత్రుడు, కర్ణశల్యులున్నారు. అన్నిటినీ మించి ప్రాణములా సుయోధనుని పాలివయండ్రు. వీళ్ళందరూ కూడా దుర్యోధనుడికి ప్రాణ సమానమైన వారు. ప్రాణాలు ఒడ్డైన వాళ్ళు దుర్యోధనుడిని కాపాడుకుంటారు. ఆ తర్వాత ఆ దుర్యోధనుని యొక్క సోదరులే సామాన్యమైన పరాక్రమవంతులు కారు. బాహ్లిక సోమదత్తుల్ని గెలవడం శివుడికి కూడా కష్టం. అంతటి మహావీరులు. అటువంటి వారు కౌరవపక్షంలో ఉండగా ధర్మరాజా యుద్ధంలో జయం నీకు అంత తేలికగా కలుగుతుంది అని చెప్పడం తేలిక? నిజంగా చెప్పాలి అంటే కౌరవుల్ని గెలవడం సాధ్యం కాదు. అధిపా ఇట్టి మీకు అన్యోన్య కలహంబు నాకు చూడ మేలనంగరాదు. రెండు పక్షములకు ప్రియము హితంబును ఆత్మ కోరువారిని అడిగి చూడు. మీరు రెండు పక్షాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతటి బలవంతులు, ఇంతటి పరాక్రమం కలిగిన వారు. మీరు ఇద్దరూ పోరాటం చేసుకోవడం, మీరిద్దరూ యుద్ధం చేసుకోవడం, దాని వలన జనక్షయం కలగడం ఎవరికీ కూడా ఇష్టం ఉండదు. నిజానికి మీ ఉభయుల యొక్క సంతోషాన్ని, ఉభయుల యొక్క శ్రేయస్సుని కోరేవాళ్ళు అయితే అట్లాంటి వాళ్ళని అడిగి చూడు యుద్ధం చేయమంటారేమో. అంటే ఇప్పుడు ఏమిటి దాని అర్థం? యుద్ధం చెయ్యమని ఎవడైనా అంటే ఉభయపక్షాల యొక్క శ్రేయస్సుని, శాంతిని కోరనివాడు అనమాట వాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళని అడిగి చూడు అని ఎంతో ఆర్తి ఉన్నట్లుగా సభలో ఉన్న వారందరి వంక చూసి మృక్కెద వాసుదేవునకు మోక్షద చేతులు సవ్యసాచికిన్ తక్కటి మిత్రబాంధవ హిత ప్రియమంత్రి వయస్య కోటికిన్ సృక్కుచు విన్నవించదన సూయలు దక్కి అనుజ్ఞ చేయుడీ కరుణాకరున్ శరణమేవిదే వేడెద క్రోధశాంతికిన్. ఇక్కడ ఉండేటటువంటి కృష్ణుడికి మొక్కుతున్నాను, అర్జునుడికి చేతులు జోడిస్తున్నాను, మిగిలినటువంటి మిత్రులు, బంధువులు అందరూ ఉన్నారు కదా సభలో, మీ అందరినీ శరణాగతి చేసి ప్రార్థన చేస్తున్నాను. ధర్మరాజు సహజంగా దయాళు, చాలా దయ కలిగినటువంటి వాడు. ఈయనకి మనసులో ఎక్కడైనా కించిత్ కోపం ఉండిపోతే ఆ కోపం ఉపశమనం పొందేటట్టుగా మీరందరూ కూడా మాట్లాడండి. అంటే సంజయుడు చెప్పింది నిజమేనయ్యా, నువ్వు చాలా శాంత స్వభావం కలిగిన వాడివి అయ్యా, ఎందుకయ్యా నీకు యుద్ధం ఇంత కీర్తున్నవాడివి,
కాబట్టి యుద్ధం వద్దులే, ఏదో బ్రతికేయండి, రాజ్యం కోసం మంకు పుట్టు పట్టకండి అని మీరందరూ కూడా బోధ చేయండి. అప్పుడు ధర్మరాజు ఇట్లాగే ఉండిపోతే, ఏ రాజ్యం అడగకపోతే అక్కడ దుర్యోధనుడు రాజ్యం అనుభవించి సంతోషంగా ఉంటాడు. మా ధృతరాష్ట్ర మహారాజు గారు నన్ను పంపినటువంటి కార్యం కృతకృత్యం అవుతుంది, అది మనసులో భావన అని ధర్మరాజు గారి యొక్క ముఖం వంక చూసి, కాబట్టి దేవా శాంతించడం చాలా మంచిది కదా, భీష్ముడు కూడా సంతోషిస్తాడు కదా, అది విని అన్ని లోకాలు కూడా ఎంతో సంతోషాన్ని పొందుతాయి కదా అంటే వెంటనే ధర్మరాజు గారు మాట్లాడుతూ అన్నాడు, అసలు నేను మాట్లాడిన మాటల్లో నీకెక్కడైనా యుద్ధం చేస్తాను తప్ప సంధి చేసుకోననేటటువంటి అభిప్రాయం నీకు కనపడిందా సంజయ? నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను, అసలు యుద్ధం అనేటటువంటిది చెయ్యవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో ఆ కారణం గురించి మాట్లాడు. ఒక ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనం శాంతియుతంగా నెరవేరిపోతే అసలు యుద్ధం అన్న మాట ఎందుకు? అసలు ఆ ప్రయోజనం నెరవేరనప్పుడు కదా యుద్ధం. ఏమిటి ఆ ప్రయోజనం? మా తండ్రి గారి రాజ్యం మాకు రావాల్సింది మాకు రావాలి కదా, అది మాకు రానప్పుడు యుద్ధం. అది వాళ్ళు ఇచ్చేసారనుకో, యుద్ధం అన్న మాట ఇది. నేను తెచ్చానా యుద్ధం అన్న మాట? యుద్ధమే చేస్తానన్నానా? ఎప్పుడు రమ్మంటావు యుద్ధానికి అని అడిగానా? ఈ ప్రసక్తి ఎందుకు? కాబట్టి నా అంత నేనుగా యుద్ధం చేస్తానన్న ప్రస్తావన నేను తేలేదుగా. కానీ ప్రయోజన సిద్ధి కలగకుండా యుద్ధం చెయ్యకుండా ఉండడం మాత్రం సాధ్యం కాదు కదా. అన్నిటినీ మించి ధర్మాన్ని అనుసరించి పనులు చెయ్యడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు భీముడు, అర్జునుడు. అప్పుడు యుద్ధము ధర్మబద్ధంగా చెయ్యవలసి వస్తే చేస్తారు తప్ప ధర్మాన్ని విడిచి యుద్ధం చేయవలసిన అవసరం వాళ్ళకేముంది? యుద్ధమే ధర్మమైతే వాళ్ళు ధర్మానుష్ఠానానికి అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి యుద్ధాన్ని ధర్మంగా చేస్తారు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. ధర్మం మాటున ఏది మసిపూసి మారేడుకై చెయ్యాలని ప్రయత్నం సంజయుడు చేశాడో ఆ కీలకాన్నే ధర్మరాజు గారు పట్టుకుని మాట్లాడుతున్నాడు. కాబట్టి మంచి త్రోవలో ప్రయాణించాలి అనేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా క్రౌర్యాలకి తెగపడతారా? క్రౌర్యాలకి తెగపడరు. యుద్ధం అనేటటువంటిది ఎప్పుడూ దుఃఖమును ఇచ్చి తీరుతుంది. అది కేవల సుఖాన్ని మాత్రమే ఇచ్చేది యుద్ధము కాదు. ఆ విషయం మాకు బాగా తెలుసు. తెలిసినప్పుడు అటువైపు మేము అడుగు వెయ్యవలసి వస్తే ఇక అది తప్ప మార్గం లేదు మా ధర్మాచరణలో అన్నప్పుడు ధర్మాచరణగా యుద్ధం చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి కలగకూడదు అంటే ప్రయోజన సిద్ధి జరగవలసినది జరగడం అవతల వారి వైపు నుంచి ఉంది. కాబట్టి భీమార్జునులు మాత్రం ఎందుకు తొందరపడి క్రౌర్యం వైపుకు అడుగులు వేస్తారని నువ్వు అనుకుంటున్నావు? నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పు సంజయ. ధృతరాష్ట్ర మహారాజు గారు నీతో ఇన్ని కబుర్లు మాకు పంపించాడు కదా, ధృతరాష్ట్రుడు మంచి మంచి వస్త్రాలు కట్టుకునేటప్పుడు, పూలమాలలు ధరించేటప్పుడు, చందనాలు అలదుకునేటప్పుడు మేం గుర్తురామా? తన కొడుకులే గుర్తొస్తారా? మేం కొడుకులంగామా? మా మీద ఇంత సంతోషం ఉందంటున్నావుగా, మా గురించి ఇంత తాపత్రయపడతాడంటున్నావుగా. అంటున్నప్పుడు అయ్యో పిల్లలు ఇంత కష్టపడుతున్నారని ఎప్పుడైనా అన్నాడా? చక్కగా గంధం రాసుకున్నాడు, చక్కగా దండలు వేసుకున్నాడు, చక్కగా బట్టలు కట్టుకున్నాడు కదా. అయినా తానైనా అప్పుడు వక్రుండై నీతి పదంబు విడిచే అక్కటా పతి మమ్మైనను చక్కని తెరువున బూని నడువుడనుచూ ఇప్పుడు బుద్ధులు చెప్పాను. ఒకప్పుడు కపటద్యూతం జరుగుతుంటే తాను వినకుండొచ్చు ధృతరాష్ట్రుడు, తానేమీ మాట్లాడ్డాడు. జరగవలసినది జరిగిపోయింది, జరగవలసిన కష్టాలు జరిగిపోయాయి. ఇప్పుడు మేము తిరిగి వచ్చాం. అప్పుడు తను చేయవలసింది తాను చేయలేదు, ఇప్పుడు మేం చేయవలసింది మాత్రం ఏం చేయాలో చెప్పడానికి నిన్ను పంపించాడా? అది చెప్పడానికి నువ్వు వచ్చావా మా దగ్గరికి? ఎవరిందమయట్టుల కామది తలచిన బొసకుగాక మాకు కుడిమిండిదే మీరు ప్రక్కగునుడని చదురడిచిన మనసు పొందు చక్కంబడుచే. లోకంలో ఎవరైనా ప్రేమతో కలిసి ప్రవర్తించాలి అంటే అవతల వారి మీద ముందు ప్రేమ చూపించి ప్రేమతో కలిసి ప్రవర్తిస్తే ప్రేమ చేత కార్యం సిద్ధిస్తుంది. అంతేకాని
కుడువంతా యువతలవాడు తీసేసుకుని అందులో ఓ చెళ్ళగిల్లి అవతలవాడి చేతిలో పెట్టి మన ఇద్దరం సంతోషంగా ఉందామంటే కుదురుతుందా? ఎలా కుదురుతుంది? కుడువంతా వాడు తినేస్తూ చిన్న చెళ్ళ యువతలవాడి చేతిలో పెట్టాడా? పెట్టినప్పుడు వాడు అదేంటో నువ్వంతా తినేస్తూ నాకు ఏమీ పెట్టకుండా మనం కలిసి బతుకుదాం, ఇలాగే సంతోషంగా ఉందామంటే జరిగే విషయమా? కాబట్టి ముందు అసలు ధృతరాష్ట్రుల్లో మార్పు రావాలి కదా అని సంపద దక్కి ఉండగా అశక్తులనంజను మమ్ము పిలిచి పూజింపగనంత బేలపతి ఎప్పుడు చెప్పెడు వారల బుద్ధి ఆడమన్నింపక ఇంక నేలయగు నీ వడియాసల వచ్చి రిత్తగారింపగమాను అతని చరిత్రము నీకును మాకు వింతయే. ఇవాళ మమ్మల్ని ఇంత పూజించి మా మీద ఇంత ఆదరణ చూపించాడు అంటే ధృతరాష్ట్రుడేం అమాయకుడు కాదు. మేం బలహీనులుగా ఉన్నాము అని అనుకుంటే ఇవేం చేయడు. మేం బలవంతులుగా ఉన్నాం కాబట్టి ఇవాళ ఇదిగో ఈ పనులన్నీ చేస్తున్నాడు. నిజంగా ఒకళ్ళకి చెప్పేటప్పుడు తనకి ఇతరులు చెప్పిన మాట పాటించే అలవాటు ఒకటి ఉన్నవాడైతే తాను ఇతరులు చెప్పిన మంచి మాటలు ఇంతకుముందు ఎందుకు పాటించకుండా ఉన్నాడు? ఇప్పుడు తను చెప్పినవన్నీ మేం విని తను అనుకున్నట్టుగా కార్యాలు జరగాలంటే జరుగుతాయని ఎలా అనుకుంటున్నాడు? నీవు లేనిపోని ఆశలన్నీ పెట్టుకుని వచ్చి ఊరికే నీ ప్రసంగంతో మమ్మల్ని బాధపెట్టకు. అదో సమయం వృధా చేయడం. కాబట్టి అతని ప్రవర్తన నీకు కొత్త మాకు కొత్త అని అడిగాడు. సంజయుడు తాను ఎంతో బాగా ప్రసంగం చేశానని అనుకున్నా ధర్మం విషయంలో ధర్మరాజు గారి మనసులో ఏదో అస్పష్టత కల్పించగలనేమో అని అనుకున్నా నేను కృతకృత్యుడను కాలేకపోతున్నానన్న విషయం స్పష్టంగా అప్పటికే సంజయుడికి అర్థమైపోయి ఉండాలి. అసలు ధృతరాష్ట్రుడు మంచి మాటలు అవును అని అంగీకరిస్తాడా సంజయ? ఎప్పుడైనా చెప్పు. ఎంత స్పష్టంగా తిన్నగా అడుగుతున్నాడు ధర్మరాజు. ఎవరైనా పెద్దలు భీష్మద్రోణాదులు మంచి మాటలు చెప్తే అవును వీళ్ళు చెప్పినది మంచి మాట అని ముందు అసలు అది మంచి అని అంగీకరించి కొడతాడా? అదే దుర్యోధనుడైతే విషం మింగేస్తున్నా సరే అది విషం రా అని తెలుసున్నా లేదు నా కొడుకు మహావీరుడు అది తాగినా బతుకుతాడంటాడు. అంటే దుర్యోధనుడు తప్పు చేస్తున్నా తప్పనడం. ఇతరులు ఎంత పెద్దవారైనా వారు మంచి చెప్తే అది మంచి అనడం. ఇక అట్లాంటి వాడు పెద్దరికం స్థానంలో కూర్చున్న తర్వాత మంచి జరగమంటే ఎలా జరుగుతుంది? అసలు ఆయనకి మంచి చేయించాలన్న ఉద్దేశం ఉంటే కదా, అసలు ఆ కొడుకుతో మంచి పనులు చేయిద్దాం అనుకుంటే కదా. జూదం వలన వచ్చేటటువంటి సంపదకి ఆశపడద్దు అని ఆ రోజునే కపటద్యూతం జరుగుతుంటే విదురుడు చెప్పాడు. విన్నాడా? విదురుడు చెప్పినటువంటి మాట నమ్మి అంతటి మహానుభావుడు ధర్మమూర్తి విదురుడు చెప్తున్నాడు, రా నీకెందుకురా ఈ ఆశ, తప్పురా, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పి ఆనాడే చూపుడు వేలు ధృతరాష్ట్రుడు చూపించుంటే ఇంత కథ నడిచి ఉండేదా? అసలు తను చేస్తాడా అలాగా? తను చేయడు. కానీ తన కొడుకులైనటువంటి దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళకి మిత్రుడైనటువంటి కర్ణుడు ఎటువంటి ఆలోచనలు చేస్తారో ఏ కుట్రలు చేస్తారో వాళ్ళు ఏ మాటలు చెప్పమని తనకి చెప్తారో అవి చెప్తాడో అవి చేస్తాడు. ఆయన వలన ప్రయోజనం నెరవేరుతుందా? ఆయన మంచి చేస్తాడా? సంధి జరుగుతుందా? ఇది జరిగే కార్యమే. ఇది కార్యస్వరూపం. కాబట్టి ఈ చెడు నడత కలిగినటువంటి దుర్యోధనుడు అక్కడ ఉండగా నియంత్రించగలిగినటువంటి బుద్ధి ధృతరాష్ట్రుని యందు లేనప్పుడు అసలు కార్యం జరుగుతుంది అన్న విషయం ఎవరికీ నమ్మకం లేని విషయం. నువ్వు మాత్రం ఏమిటో చాలా పెద్ద మనిషి తరహాగా వాళ్ళు గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు, ప్రేమైకమూర్తులు, నువ్వు శాంతమూర్తివి, అక్కర్లేనివి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నావు సంజయ. అసలు కార్యం నెరవేరడానికి కావలసిన వ్యవస్థ ఉన్నదా? అక్కడ తప్పెక్కడున్నది గుర్తించు. రెండు పక్షాలు నీకు తెలుసుగా. నీకు తెలియదా వాళ్ళ నడవడి? నీకు తెలియదా వాళ్ళు ఎటువంటి వాళ్ళో? నీకు తెలియదా మా పెదనాన్నగారి బుద్ధులు? తెలిసి అది వదిలిపెట్టి ఇవన్నీ మాట్లాడడం సమయం వృధా చేయడం కాదా? కార్యం నెరవేరుతుందనే మాట్లాడుతున్నావా ఇవన్నీ? పోని మమ్మల్ని వదిలిపెట్టు. చక్రాయుధం చేతిలో కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞని అందరూ వదులుదాలుస్తారు కదా, అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దుర్యోధనుడు లెక్క పెట్టాడు. రెండు, అర్జునుడి యొక్క పౌరుష పరాక్రమాలు ఏమిటో లోకాలన్నింటికీ తెలుసు. అటువంటి అర్జునుడిని నేను చంపేస్తానని ఒక అర్థం లేని ప్రతిజ్ఞ కర్ణుడు చేశాడు.
ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి చంపేస్తాడని కర్ణుడి మీద నమ్మకం పెట్టుకుని యుద్ధానికి వస్తాననేటటువంటి మూర్ఖత్వం ఉంటే ఎలా చక్కబడుతుంది విషయం అని నువ్వు అనుకుంటున్నావు? పైగా మునుమమ్ము పొగడి పదపడి అని వారల గెలువ అరిదియని పొత్తుగా చెప్పిన మాటకు నేనొడబడ విను సంజయ పక్షపాతి వృత్తి విడువుమి. సంజయుడా, ఇందాక ఏమని మాట్లాడావు? మా పరాక్రమాలు పొగిడినట్టుగా పొగిడావు, మా వైపున్న బలాన్ని పొగిడినట్టుగా పొగిడావు. తర్వాత ఏమన్నావు? అటు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, శివుడికి కూడా అటువైపున్న వాళ్ళని గెలవడం అంత సాధ్యమైనటువంటి విషయమేం కాదు. భూరిశ్రవుడున్నాడు, భగదత్తుడున్నాడు, అశ్వత్థామున్నాడు, దుర్యోధనుడున్నాడు, 9 సోదరులున్నారు. కాబట్టి వాళ్ళని గెలవడం ఎవరికీ సాధ్యం కాదన్నావు. నువ్వన్న మాట తప్పు. మమ్మల్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. కౌరవుల్ని గెలవడం అంత తేలిక విషయం మాకి. ఎందుకనంటే ఒక్కటి విను, అర్జునుడు గాంధీవాన్ని చేతపట్టి అల్లెతాటి శబ్దం చేస్తే ఆ శబ్దము అన్ని లోకముల యందు వ్యాపించిన నాడు. భీముడు తన బాహుదండమునందు ఆ గదాదండాన్ని ధరించి ఉగ్రరూపంతో తిప్పుతూ యుద్ధరంగంలోకి ప్రవేశించినటువంటి నాడు. నకుల సహదేవులు ఏనుగుల జంట ఎలా నడుస్తుందో అలా నడిచి యుద్ధరంగంలోకి వచ్చిన నాడు. ఎదుర్కొనడం, బ్రతకడం, నిలబడడం, తట్టుకోవడం కౌరవులకు కాదు, ఎవరికైనా శక్యమా? అసలు వాళ్ళని చూడగానే భయపడిపోయి మూర్ఛపోకుండా ఉంటే చాలా గొప్ప. కానీ నువ్వేమన్నావు? కౌరవులు గెలుస్తారన్నావు. తప్పు కదా. అటువంటి మాట మాట్లాడచ్చా? ఇంకొకటి చెప్తాను చూడు. అసలు అపకారానికి పూనుకున్నటువంటి వాడి పట్ల కూడా సహనమును పట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి నిజంగా వివేకం ఉన్నట్లయితే చుట్టరికం మా మీద మళ్ళీ మొలకెత్తాలనేటటువంటి భావన ఉండేటట్టుగా, లోకులు ప్రశంసించేటట్టుగా మార్పు రావలసినది అవతలి పక్షంలో. మేము ఎంతవరకు సాగగలమో, ఎంతవరకు ఓర్పు పట్టగలమో అంతవరకు ఓర్పు పట్టి ప్రవర్తించి ఉన్నవాళ్ళం. ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని ప్రవర్తించవలసినటువంటి వాళ్ళు ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులు. కాబట్టి నువ్వేమైనా చెప్పవలసి వస్తే ఇటు కాదు చెప్పవలసింది. 2 పక్షముల గురించి బాగా తెలుసున్నవాడివి కాబట్టి చొరవ తీసుకుని అటువైపు చెప్పాలి. రండిని పిలువబనిచి పాలిండని కొడుకులకు చెప్పి ఇంద్రప్రస్థం బొండెనో వేరొక పట్టణం బొండెనో మాకిచ్చి అనుచుటుచితము కాదే. నిజంగా కార్యం జరగాలంటే ఏం చేయాలి? అయ్యో తమ్ముడి బిడ్డలు నా బిడ్డలే కదా అని ప్రేమతో పిలిచి ఇంద్రప్రస్థం, రాజ్యభాగమో, వేరు నగరాలో ఏవో మాకు ఇచ్చేటటువంటి ప్రతిపాదన తీసుకురావాలి. అంతేకాని ఏమీ మాట్లాడకుండా ఎన్ని తప్పులైనా పోనీలే 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 అని ఉపేక్షించి మేము ఊరుకుంటే, ఆయన వాళ్ళలా ఊరుకున్నారులే అని రాజ్యభాగం ఇవ్వకుండా అట్లాగే కూర్చుని ఏవో మాటలు చెప్పి కాలం గడిపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు కోరుకున్నటువంటి శాంతి స్థాపింపబడేటటువంటి అవకాశం ఉంటుందా? అంటే సంజయుడు ఇంతకుముందు నేను ఎన్నో మాటలు చెప్పాను, అయినా ఇంకా కొద్దిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంత ఇంకా ఆశో చూడండి ఆ సంజయుడికి అని పాలీక కౌరవులు దుశ్శీలత చెడ తలచితిరేని చెప్పెద రుధిరా భీలాన్నంబు కంటెను మేలగు భిక్షాన్నమైన మీ నడబడికిన్. ఒకవేళ ధర్మరాజా కౌరవులు రాజ్యం ఇవ్వము అన్నారనుకో, నీకంత అవసరం ఆ రాజ్యం? అందులో రాజ్యభాగం ఉండాలా? రాజ్యభాగం ఇవ్వలేదని యుద్ధానికి వెళ్ళి నెత్తుటి కూడి తింటావా? వదిలిపెట్టేసి హాయిగా భిక్షాటన చేసి భిక్షాన్నం తినైనా ప్రశాంతంగా అబ్బా ఏమి ధర్మమూర్తి, ఏమి ఓర్పున్నవాడు ధర్మరాజు గారు అని అనిపించుకోలేవా? ఇంతకుముందు రాజసూయ మహాయజ్ఞం చేశావు, అనేక మంది బ్రాహ్మణోత్తముల్ని దేవతల్ని సంతృప్తిపరచావు. నీ శాంతి, నీకున్నటువంటి ఇంద్రియ నిగ్రహము లోకమంతా ప్రశంసించినటువంటి పుణ్యాత్ముడవు.
నీ నడవడి చూసి నీ వంటి ధర్మాత్ముడు లోకంలో లేడు అని అందరూ అనుకుంటారు. అంత ఉత్తమమైనటువంటి నడవడిని హింసతో కలుషితం చేసుకుంటావా? ఇవాళ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తావా? వాళ్ళు కపటద్యూతమే ఆడారు, వాళ్ళు అంతంత ఘోరాలే చేశారు. అయినా నువ్వు మాత్రం ఎంత శాంతం పట్టావు. అందువల్ల కదా లోకులందరూ వాళ్ళని నింద చేశారు. పైగా ఇంత నింద వాళ్ళు పొందిన తరువాత, నువ్వు ఇంత కష్టపడిన తరువాత, ఇంత సహనం పట్టిన తరువాత, ఇప్పుడు నీ కీర్తి పాడైపోయేటట్టుగా నువ్వు యుద్ధానికి వస్తే ఇన్నాళ్ళు నువ్వు పట్టినటువంటి సహనానికి అర్థం ఎక్కడైనా ఉంటుందా? ఇంత బ్రతికి ఇప్పుడు క్రూరకర్మను అనుసరించి నువ్వేమో యుద్ధానికి వచ్చి ఆ నెత్తుటి కూడు తినడానికి ఇష్టపడతావా? కాబట్టి ఏ విధంగా ఆలోచించినా అది సుఖం కాదు. పెద్దలు నిరసించేటటువంటి నిలుకడలేని ఈ పని చెయ్యవద్దు ధర్మరాజా. యుద్ధం అనేటటువంటి ప్రసక్తి వదిలిపెట్టేసేయి. అల్పులకు మృంగ చేదైన హాలాహలము భంగి పొంగెడు కోపంబు మృంగి కొనగా నీలగలు నిన్నెన్నబోలు అట్టి నీవు సాలిన గాకేల నెగడు బేరు. అసలు లోకంలో కోపం వస్తే ఆ కోపాన్ని మింగడంలో చెబితే మొట్టమొదటి పేరు పరమేశ్వరుడిది చెప్పాలి. నీలగళుడు అన్నాడు, అందుకే హాలాహలాన్ని భక్షించాడు కదూ. హాలాహలాన్ని భక్షించినట్టుగా కోపాన్ని మింగేయడంలో మొట్టమొదటి వాడు శంకరుడైతే రెండవ వాడివి నీ పేరే చెప్పాలి. అటువంటి వాడివి, ఇంత పేరు తెచ్చుకున్న వాడివి ఇప్పుడు యుద్ధానికి వస్తావా? కాబట్టి ఆ ప్రసక్తి వదిలి వాళ్ళు రాజ్యం ఇవ్వాలన్నారనుకో, పోనీ పీడబోయిందనుకో అక్కడతో. తప్ప నువ్వు తప్పు చేయకు, నువ్వు యుద్ధం చేయకు, నువ్వు నెత్తిటికూడు తినకు. నీ శాంత, నీ కీర్తి నీకు గొప్ప. భిక్షాన్నం తిను, 5గురు భిక్షాటన చేసి బ్రతకండి, అంతేగాని యుద్ధం జోలికి వెళ్ళకు, నీ గౌరవం పాడు చేసుకోకు. అంటే అదేదో అధర్మం అన్నట్టుగా. ఇప్పుడు అధర్మం పట్టుకుంటే నీ ధర్మం పోతుంది, నీ కీర్తి పోతుంది అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ధర్మరాజు సంజయుడి ముఖం వైపు చూసి అన్నాడు, నువ్వు చెప్పినది చాలా బాగుంది. కొన్ని పైకి ధర్మంలా కనపడతాయి, కానీ ధర్మం బాగా తెలిసిన వాళ్ళని వెళ్ళి అడిగితే అది ధర్మంలా కనపడుతోంది కానీ ధర్మం కాదు అని చెప్తారు. కొన్ని పైకి ధర్మం కానట్లు కనపడతాయి. ప్రాజ్ఞులైన వారిని అడిగితే అది ధర్మం కానట్లు కనపడుతోంది కానీ అదే ధర్మం అని చెప్తారు. నీకు అధర్మంలా కనపడుతోంది మేము యుద్ధం చేయడం తప్ప అది ధర్మం కాకపోదు. పైగా మేము ధర్మం ఆచరించాలా అధర్మం ఆచరించాలా? మేము ఏది ఆచరిస్తే ధర్మం అవుతుంది, మేము ఏది ఆచరిస్తే అధర్మం అవుతుంది అని నిర్ణయించవలసినది నువ్వు కాదు, ఇతరులు కాదు. అహింస పరమధర్మమే కావచ్చు కాక, కానీ వంశానికి కళంకం తెచ్చేటటువంటి వాళ్ళు, సమాజానికి చీడపురుగులైనటువంటి వాళ్ళని చంపి శాంతి స్థాపించడం అధర్మం అవుతుందని ఎవరైనా చెప్పారా? పైగా ధర్మాన్ని చెప్పగలిగినటువంటి వాడెవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే సభలో ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించడానికి, నడిపించడానికి దక్షత కలిగినటువంటి వాడు. ఆయన కన్నా గొప్ప ధర్మవేత్త లోకంలో లేడు. కార్యాకార్యములను నిర్ణయించగలిగినటువంటి గురువు ఆయన. ఉచితానుచితములు చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయన ఆజ్ఞచేతనే భోజ, అంధక, వృష్ణి, సృంజయ, కేకయాది వంశములన్నీ కూడా ముందుకు నడుస్తున్నాయి. ఆయన చెప్పినటువంటి మాట పాటిస్తున్నారు. అటువంటి వాడికి ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం ఎలా చేసుకోవాలో మాకు నేర్పడం చేత కాదా? ధర్మం ఏదో మాకు తెలీదా? అయినా కేవలం మమ్మల్ని ఓదార్చడానికి ధృతరాష్ట్రుడు పంపాడని నువ్వు చెప్తున్నావు కదా, చాలా సంతోషం. కానీ స్నేహము, ధర్మము, మర్యాద ఉట్టిపడేటట్టుగా నువ్వు మాట్లాడావు, సంతోషం. కానీ కృష్ణుడు మాకు ఏదైతే చెప్పాడో ఆ ధర్మాన్ని మేము పాటిస్తాం తప్ప ఇప్పుడు కొత్తగా నువ్వు ఏది ధర్మము అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నావో అది ధర్మంలా నీకు కనపడినా అది ధర్మం కాకపోవచ్చు. కాబట్టి దాని ప్రసక్తి వదిలిపెట్టని చెప్పాడు ధర్మరాజు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ లేచి అన్నాడు, సంజయ, నువ్వు రావడం చేత నేను చాలా సంతోషించాను. ధృతరాష్ట్రుడు వీళ్ళ క్షేమం తెలుసుకోమన్నాడని పంపించాడని విని సంతోషించాను. నేను కూడా ధృతరాష్ట్రుడి గురించి ఆలోచించినప్పుడు ఆయనకి అశుభం కలగకూడదు అని ఆలోచిస్తూ ఉంటాను. జరగవలసినటువంటి కార్యక్రమం గురించి మాట్లాడావు, మంచిదే. కానీ ఇన్ని జరిగిన తరువాత
అవమానములు జరిగిపోయిన తరువాత, అనకూడని మాటలు పాండవుల్ని అన్న తరువాత, వాళ్ళు ఇన్ని కష్టాలు పడి వచ్చిన తరువాత వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వనప్పుడు సంధి కుదిరేటటువంటి అవకాశం ఉంటుందా? ధర్మరాజు గారి యొక్క హృదయం తెలిసింది కదా, ఆయన మాటలు విన్నావు కదా, ఇంకా సంధి కుదురుతుందని నీకు అభిప్రాయం ఉందా మనసులో? ఎలా కుదురుతుంది సంధి? సంధి కుదరాలి అంటే వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వనప్పుడు మహాగర్వి అయినటువంటి దుర్యోధనుడి మాటలు వినేటటువంటి వాడు, పైగా ఎప్పుడూ దుర్యోధనుడికి ప్రయోజనం చేకూర్చాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు గారు కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించినప్పుడు శాంతి ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందా? సరే, జరిగినది ఏదో జరిగింది, అందరం కలిసి మెలిసి బతుకుదాం అని అనుకుంటే జరగవలసినది సంధి రూపంలో రాజ్య విభాగం. నిజంగా వీళ్ళకి సహనం తప్పి ఉంటే వీళ్ళు ద్రుపదుడి యొక్క ప్రధాన పురోహితుడిని రాయబారానికి పంపించి ఉండేవారా? తండ్రి అయితేనేమిటి, ఇంతకుముందు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాడు, మేము అవి నియమాలు పూర్తి చేసి వచ్చిన తర్వాత మా రాజ్యం మాకు ఇవ్వాలని చెప్పి తనంత తాను స్వచ్ఛందంగా ముందుకు రానప్పుడు మేమెందుకు ఉపేక్షించాలని వీళ్ళు ఎప్పుడో యుద్ధానికే బయలుదేరి వచ్చి ఉంటే ఏం చేసి ఉండేవాడు ధృతరాష్ట్రుడు? అలా రాకూడదని ఓపిక పట్టారు కాబట్టి కదా పంపించారు రాయబారానికి. ఆ రాయబారంలో ఏం మాట్లాడారో, ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడో అన్ని విషయాలు నీకు తెలుసు కదా. అయినా నిన్నొక విషయం అడుగుతాను, చెప్పు. క్షత్రియులు యుద్ధం చేయడం తప్ప, యుద్ధం చేసి రాజ్యం పొందాలి అని అనుకోవడం తప్ప, క్షత్రియుడు అనేటటువంటి వాడు, రాజైనటువంటి వాడు 10 మందికి పెట్టాలనుకుంటాడు తప్ప 10 మంది దగ్గరికి వెళ్ళి చేయి చాపి దేహి అని అడిగి పుచ్చుకోవాలని అనుకుంటాడా? ఏది ధర్మమో ఏది అధర్మమో స్పష్టమైన అభిప్రాయంతో కదా మనిషి ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఆయుధాలు, పరాక్రమము, శౌర్యము ఇవన్నీ క్షత్రియులకు దేని కొరకు నిర్దేశింపబడ్డాయి, దేని కొరకు రాజులకు నిర్దేశింపబడ్డాయి. అధర్మం జరుగుతున్నప్పుడు చూసి ఊరుకోకుండా యుద్ధానికి వెళ్ళి ప్రాణత్యాగం చేసైనా ధర్మాన్ని నిలబెట్టాలన్నది కదా ఈ యుగంలో ధర్మం. ఆనాడు జరుగుతున్నది ద్వాపర యుగం కదా. అయినప్పుడు మరి పాండవుల యొక్క అస్త్రాలు, పాండవుల యొక్క పరాక్రమం, పాండవుల యొక్క శౌర్యం, అధర్మాత్ముడైనటువంటి దుర్యోధనుడు తనకి తగని రాజ్యభాగాన్ని అనుభవిస్తున్నాడని తెలిసి కూడా ఊరుకోవడానికి అంటావా? దేనికి వీళ్ళ దగ్గర ఈ అస్త్ర సంపద? అలా ఊరుకోవడం క్షాత్రధర్మం అవుతుందా అంటే, సంజయుడు, దేవా మీరు మీ మనసులో ఇవన్నీ పట్టించుకుంటే కార్యం సఫలమవుతుందా? కాబట్టి మీ మనసులో ఇవన్నీ పట్టించుకోకండి అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, పట్టించుకోకుండా ఉండడానికి వీలైనటువంటి విషయాలు జరిగాయా? ఆనాడు కపటజ్యూతం జరిగినప్పుడు సుహృజ్యూతం అని పేరు పెట్టి పిలిచారు. లోకంలో జూదం ఆడని వాళ్ళు ఉన్నారా? రాజులు ఆడుకున్నప్పుడు అలా ఆడారా ఎవరైనా? కులసతి మహాపతివ్రత ద్రౌపదీదేవిని జుత్తు పట్టి ఈడ్చి సభకి తీసుకురావడం ఉందా? ఆమెను వివస్త్రని చేసే ప్రయత్నం ఏ సభలోనైనా జ్యూత క్రీడలో అంతర్భాగంగా అటువంటి సంఘటనలు జరిగాయా? అసలు అటువంటి ప్రతిపాదనలు వచ్చాయా? అటువంటి మహాపతివ్రత వస్త్రాపహరణం జరగబోతోందని ఏడుస్తుంటే కళ్ళు లేక కనబడదేమో కానీ చెవులున్నాయి వినబడలేదా ధృతరాష్ట్రుడికి? అప్పుడు మాట్లాడని వాడు ఇప్పుడు మాత్రం ఈ కబుర్లు పంపితే చెప్పడానికి నువ్వు వచ్చావా సంజయ? ఎలా జరుగుతుంది కార్యమని నువ్వు అనుకుని వచ్చావు. నిజానికి ఆ రోజునే ఆ భంగపాటుని సహించలేక పాండవులు ఆయుధాలని ధరించి ఉంటే ఆ సభలో ఏమై ఉండేది? ఎంత ఉపద్రవం జరిగేది? అలా జరగకుండా ఉంది అంటే వాళ్ళు శాంతిని, ధర్మాన్ని పట్టుకోబట్టి. ఇంకా వాళ్ళు ఏదో శాంతిని పట్టుకోవలసిన వాళ్ళు అన్నట్టుగా నువ్వు మాట్లాడడం, ధర్మం గురించి మాట్లాడడం ఔచిత్యమా? ఏ ధర్మాన్ని ఎప్పుడు పట్టుకోవాలో వాళ్ళకి తెలియదా? కర్ణుడు మహావీరుడని మాట్లాడుతున్నావే, 5 భర్తలు ఉన్నారు నీకు ద్రౌపది, 5 భర్తలు వాళ్ళు ఓడిపోయి నిన్ను కూడా ఓడిపోయారు, ఇప్పుడు నీకు భర్త లేడు కాబట్టి నీ మీద అనురాగం కలిగిన ఇంకొక భర్తని వెతుక్కోని ఆ రోజున సభలో కర్ణుడన్న మాటలు బాణంలా వచ్చి అర్జునుడి గుండెల్లో గుచ్చుకొని బాధ పెడుతున్నా కూడా 12 సంవత్సరముల అరణ్యవాసంలో 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో బాధ ఓర్చి ఎదురు చూశాడు తప్ప తెగబడి కర్ణుడి జోలికి వచ్చాడా? రాలేదే. అటువంటి వాళ్ళకి ఓర్పు గురించి ఇప్పుడు సందేశం చెప్తున్నావా నువ్వు? కాబట్టి
ఈ పాండవులంతా కూడా నిష్ఫలులు, పౌరుషహీనులు, వీళ్ళలో పౌరుషవంతుడైనటువంటి మనుష్యుడెవడు అని వీళ్ళు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు దుర్యోధన దుశ్శాసనాదులు మాట్లాడుతుంటే ఆనాడు తప్పురా అలా మాట్లాడకూడదు అని చెప్పి తన కొడుకుల్ని వెనక్కి పిలిచి నిగ్రహించగలిగాడా ధృతరాష్ట్రుడు? అది చెయ్యలేనటువంటి వాడు ఇవాళ పాండవులు ఇంకా ఓర్పు పట్టాలి, ఇంకా ఓర్పు పట్టాలి, ఇంకా ఓర్పు పట్టాలి, వాళ్ళు యుద్ధానికి రాకూడదు, మనసులో కోపం పెట్టుకూడదు అని సందేశం పంపితే మాత్రం చెప్పడానికి నువ్వెలా వచ్చావు? నేను ఒక్క విషయం చెప్పనా సంజయ, వీళ్ళే దండెత్తి వస్తే చనిపోయేది నిజానికి పాండవుల యొక్క కారణంగా కాదు. కౌరవులు చనిపోయేది ఎందుకో తెలుసా? వాళ్ళ దురాశ వల్ల వాళ్ళు చనిపోతారు. అందుకే నేను ఒక్క మాట చెప్తాను విను. రోషమయ మహాతరువు సుయోధనుడు, ఉరుస్కందమందులోన కర్ణుడు, అలరు కొమ్మ సౌబలుండు, కుసుమ ఫలములు దుశ్శాసనుండు, మూలశక్తి తండ్రి. అవతల పక్షంలో ఒక పెద్ద చెట్టుందయా, అర్థం పర్థం లేనటువంటి క్రోధస్వరూపమైనటువంటి వాడు. ఆ క్రోధమనేటటువంటి పెద్ద చెట్టు దుర్యోధనుడు, దానికి ఉన్నటువంటి పెద్ద బోధే స్కందం ఆ కర్ణుడు, శకుని దానికి పూచిన పూలకొమ్మ, దుశ్శాసనుడు దాని యొక్క పుష్ప ఫలములు, తండ్రి ధృతరాష్ట్రుడు ఆ చెట్టుకంతటికి మూలం. యువతల వైపు ధర్మజుండు ధర్మతరువు, అర్జునుడు ఘనస్కంధము, అనిలసుతుడు శాఖ, కవలు పుష్ప ఫలములు, ఏను భూసురులు వేదములు తదీయమైన మూలచయము. యువతల వైపు ఓ చెట్టుంది, ధర్మరాజు గారు అనేటటువంటి పెద్ద చెట్టు. ఆ చెట్టుకి అర్జునుడు పెద్ద బోధే, భీముడు దానికి కొమ్మ, నకుల సహదేవులు పూలు పండ్లు, కృష్ణుడనైన నేను, బ్రాహ్మణులు, వేదములు ఆ చెట్టుకంతటికీ కూడా మూలం. కాబట్టి నేను ఒక్క మాట చెప్తాను విను. కౌరవులు అరణ్యం లాంటి వారు, పాండవులు సింహాల లాంటి వారు. అరణ్యంలో సింహాలుంటే ఎవ్వరూ అడవిలో ఉన్న చెట్లు నరకరు. అడవి లేకపోతే సింహాలు లేవు, ఉండడానికి అవకాశం లేదు. అడవి సింహాలు రెండు ఉంటే ఒకదాన్నొకటి రక్షించుకుంటాయి. కౌరవులు పాండవులు కలిసి ఉంటే చక్కగా అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. కానీ ఈ విషయం తెలియవలసిన వాడెవరు? ధృతరాష్ట్రుడికి తెలియాలి. ఇద్దరూ నా బిడ్డలే, తమ్ముడి బిడ్డలు నా బిడ్డలు కలిసి మెలిసి ఉంటే శత్రువులైనటువంటి వారు కన్నెత్తి చూడలేరు, రాజ్యం నిలబడుతుంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరవలసినటువంటి వాడు. ఆయన కోరనప్పుడు పొసగమంటే సంధి ఎలా పొసగుతుంది? అయినా నేనే స్వయంగా బయలుదేరి రాయబారానికి వస్తాను. కౌరవులకు వాళ్ళ దురాశ గురించి వాళ్ళకి చెప్తాను, వాళ్ళు మార్చుకోవలసినటువంటి విధానం గురించి చెప్తాను. సంధి కుదిరిందా? మంచిదే. కానీ సంజయ, సంధి కుదిరేటటువంటి స్థితి నీకు కనపడుతోందా అని అడిగితే, చాలా సంతోషం మహానుభావ, కృష్ణ పరమాత్మ, నువ్వే సంధికి స్వయంగా బయలుదేరి వస్తాను అంటే నాకంతకన్నా కావలసిందే ఉంది, నేను సెలవు పుచ్చుకుంటానన్నాడు అప్పుడు సంజయుడు. అప్పుడు ధర్మరాజు గారు మళ్ళీ ఆ సంజయుడు వంక చూసి, భీమార్జున నకుల సహదేవులు వాళ్ళందరి యొక్క హృదయాన్ని తెలియచేయి, వాళ్ళందరి యొక్క క్షేమాన్ని అడిగానని చెప్పు. ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, ద్రోణుడికి, నకుల అశ్వత్థామ గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామకి అందరినీ కూడా అడిగానని చెప్పు. గురువులకు పెద్దలకు నా నమస్కారాలు తెలియచి సోమదత్త భూరిశ్వరువులకు తల వంచి నమస్కరించానని ప్రకటించు. అశ్వత్థామని ఆలింగనం చేసుకున్నానని చెప్పు. విదురుడితో శల్యుడితో పరమ వినయంతో మాట్లాడు. ఆ దుశ్శాసనుడి యొక్క క్షేమాన్ని, దుర్యోధనుడి యొక్క క్షేమాన్ని కనుక్కున్నానని చెప్పి మాట్లాడు. ఏది ఏమైనప్పటికీ కూడా అందరం కలిసి మెలసి బ్రతికేటట్టుగా సంతోషంగా కూర్చోపెట్టి మాట్లాడి సమస్య పరిష్కరించి రాజ్యాన్ని పంచి ఇవ్వవలసినటువంటి అవసరం ధృతరాష్ట్రుడి మీదే ఉంది అని నా మాటగా నిండు పేరవలకంలో స్పష్టంగా మా పెదనాన్నగారికి చెప్పు అని అందరూ పగలడిగేటట్టుగా బ్రతికేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడే. ఈ విషయంలో ఏ సందేహం ఉండకూడదని చెప్పు అని మా వంశానికంతటికీ పెద్ద మహానుభావుడు భీష్మాచార్యుల వారితో కూడా ఒక మాట చెప్పు. అన్యాయానికి చావుకి దూరంగా మనుషులందరూ నింద లేకుండా కలిసి మలిసి బ్రతికేటట్టుగా ప్రయత్నం చెయ్యమని చెప్పు. అట్లాగే దుర్యోధనుడితో ఒక్క మాట చెప్పు. పాండవులు వాళ్ళకి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆపదలు, ఇప్పటి వరకు వాళ్ళకి జరిగినటువంటి అవమానాలని ఓర్చి కష్టములు పడి ఉన్నారు.
కానీ వాళ్ళ కోపం ప్రబలి సింహాలులా వాళ్ళు యుద్ధరంగంలోకి రాకుండా ఉండేటట్టుగా తన ఆలోచనని మార్చుకుని ప్రవర్తించవలసినటువంటి విధానం దుర్యోధనుడి మీదుంది. కలిసి మెలిసి బ్రతకడానికి ఎటువంటి కార్యం నెరవేరాలో అటువంటి ఆలోచన చెయ్యమని చెప్పు. ఒకవేళ అంత రాజ్యం ఇవ్వలేనంటాడా, కనీసం 5 ఊళ్ళు ఇమ్మను. కుశస్థలము, వృక్షస్థలము, వాసంతి, వారణావతము సరిపోతాయి. అటువంటివి కాదంటాడా, మేము 5గురు ఉండడానికి 5 ఊళ్ళు ఇమ్మను. అది జరగనప్పుడు సంధి అనేటటువంటిది పొసగే విషయం కాదు. ఈ విషయాలు మా హృదయాన్ని స్పష్టంగా సంజయ నువ్వు తెలియచెయ్యమని చెప్పి ధర్మరాజు గారు చెప్పిన తర్వాత ధర్మరాజు గారి దగ్గర సెలవు తీసుకుని సంజయుడు బయలుదేరి హస్తినాపురాన్ని చేరుకుని ధృతరాష్ట్ర మహారాజు గారిని కలుసుకుని జరిగినటువంటి ఆ ప్రయత్నం, దానిలో ధర్మరాజు గారి యొక్క హృదయం, కృష్ణుడి యొక్క హృదయం, భీమార్జున నకుల సహదేవుల యొక్క ఆలోచనలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత సంజయుడికి తాను ధర్మం గురించి ఎంత జాగ్రత్తగా ధర్మరాజు గారి మనసులో వైక్లభ్యం కల్పించాలని ప్రయత్నించినా కుదరనటువంటి స్థితి ఏర్పడింది. ధర్మరాజు స్పష్టంగా ధర్మం గురించి మాట్లాడి, అవసరమైతే యుద్ధం చెయ్యడం రాజులకు ధర్మం తప్ప అది అధర్మం కాదు, ఇన్నాళ్ళు సహనం పట్టడం ఎంత గొప్పదో అవసరమైతే యుద్ధం చేయడం కూడా అంతే గొప్ప అన్న విషయాన్ని స్పష్టంగా ధర్మరాజు చెప్పిన దగ్గర, ధర్మం గురించి శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడిన దగ్గర ఈ ఆశ్వాసం పూర్తయింది. మళ్ళీ కృష్ణ పరమాత్మ పలికించినంత మేర తదుపరి ప్రసంగంలో మనం పరిశీలనం చేద్దాం. స్వస్తి.